హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈనాడు పేపర్లో వచ్చినటువంటి అంతర్యామిలో ఎవరో వస్తారనే టాపిక్ను మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతున్నా. నేలలో నాటిన విత్తనం జీవం పోసుకొని మొక్కగా నిలబడేదాకా నీరు పోయాలి. తరువాత అది నీటిని వెతుక్కొని తన వేళ్లను నలుమూలలకు విస్తరింపజేసుకొని బలంగా ఎదుగుతుంది, మహావృక్షమవుతుంది. అలాగే మనిషి కూడా స్వయం సిద్ధుడై పట్టుదల, స్వయం కృషితో తనలోని జ్ఞానాన్ని, మేధస్సును పెంచుకోవాలి. ఈ పుట్టుక మనది, బ్రతుకు మనది. మన ఆలోచనలకు అనుగుణంగా కష్టసుఖాలు అనుభవించేదే మనమే. అలాంటప్పుడు ఒకరి సాయం కోసము ఎదురు చూడడం ఎందుకు? వేరొకరి అభిప్రాయాలపై ఆధారపడడం ఎందుకు? ఈ జీవిత ప్రయాణంలో మనకు తోడుగా మనతో కలిసి నడిచేవారుంటారు, కానీ మన బాధలను మోసేవారుండరు, పంచుకునేవారు ఉండరు. అందుకే మన కష్టాలను మనమే భరించాలి. పేదవారు, శారీరక వైకల్యం ఉన్నవారు కూడా ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని బాధలను భరిస్తూ తమ మేధోశక్తితో అద్భుతాలను సృష్టిస్తున్నారు. అలాంటప్పుడు శారీరకంగానూ మానసికంగానూ బాగున్న వాళ్ళు కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఎందుకు ఎవరో వస్తారని, ఎవరో ఏదో చేస్తారని ఆశగా ఎదురు చూడడం కన్నా ఎవరికి వారే మనోబలముతో కష్టాలను అధిగమించడానికి ప్రయత్నించాలి. జీవితంలో ప్రతి మనిషికి సమస్యలు తప్పవు. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం. ఈ ప్రయాణంలో గెలవడానికి, ఓడిపోవడానికి ఉండవు. అనుభవాలే పాఠాలుగా ఉంటాయి. పులి, సింహం లాంటివి ఎంతో ఆకలితో ఉన్న గడ్డిని తినవు. ఖడ్గమృగం లాంటి జంతువులు శాకాహారం తప్ప మాంసాహారాన్ని ముట్టవు. అలాగే మనిషి కూడా విలువలను మరచి తన వ్యక్తిత్వాన్ని తగ్గించుకోకూడదు. భగవంతుడిచ్చిన వివేకాన్ని సంపూర్ణంగా వినియోగించుకొని లక్ష్యాన్ని మరియు గమ్యాన్ని చేరుకోవడానికి కృషి చేయాలి. లక్ష్య సాధనలో ప్రతి జీవి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటుంది. తేనెటీగలు ఎంతో కష్టపడి తేనె తుట్టెను ఏర్పరచుకుంటాయి. దాన్ని ఎవరో తీసుకుపోతారు. అంత మాత్రాన అవి చేష్టలుండి చూస్తూ ఉండవు, మళ్ళీ అన్వేషణ సాగిస్తాయి. ఏ చెట్టు కొమ్మ అనువుగా ఉంటుందో చూసుకుని తిరిగి అక్కడ తేనె తుట్టెను కట్టుకుంటుంది. విజయ శిఖరాలు చేరుకోవాలనే వారు ఎలాంటి అవరోధాలను పట్టించుకోకూడదు. నీలోని బలహీనతలను పదే పదే గుర్తు చేసుకుని బాధపడడం అవివేకం. నీ బలం ఏమిటో తెలుసుకుని ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు నీ బలమే నీకు తోడ్పడుతుంది అంటారు స్వామి వివేకానంద. మనిషి తన బలహీనుడనని ఎప్పుడూ భావించకూడదు. తోడ్పాటు కోసము ఎదురు చూడకుండా ప్రయత్నశీలుడై గమ్యాన్ని చేరుకోవడానికి కృషి చేయాలి. తమకు తాము సాయం చేసుకున్న వారికి దైవం